పేరు విజయశ్రీ అండి. మేము విజయవాడ వాస్తవ్యులం. మా ఇంట్లో ఈ బొమ్మల కొలువు అనేది 30 ఏళ్ల నుంచి నేను పెడుతున్నాను. అంతకుముందు 70 ఏళ్ల నుంచి మాకు ఆచారంగా ఉంది. భోగి సందర్భంగా భోగి పళ్ళు పోయటం, ఇవాళ కొత్త బొమ్మ పెట్టడం, రేపు సంక్రాంతి, ఎల్లుండి 3 రోజుల పాటు నేను ఉంచుతాను. ఈ బొమ్మలు పెట్టడం అనేది ఓ 30 సంవత్సరాల నుంచి ఒక్కొక్క థీమ్ ప్రకారం పెడుతున్నానండి. అంతకుముందు కూడా నేను భారత భాగవత రామాయణాలన్నీ పెట్టాను. ఈ సంవత్సరం మన దుర్గగుడి దగ్గర ఉన్నాం కాబట్టి మనం శ్రీయంత్రం నండూరు శ్రీనివాస్ గారి ఛానల్ నేను బాగా చూస్తాను ఆయన్ని. ఆయన చెప్పిన విధానంగా నేను శ్రీచక్రంలో ఉన్న ఖడ్గమాల దేవతలు మొత్తం అందరినీ 9 ఆవరణాల్లో ఎట్లా ఉంటారనేది పెట్టాను నేను. అట్లాగే అందరికీ పైన ఉన్న అమ్మవారే ఆధారం కాబట్టి ఆవిడ సృష్టించిన 14 లోకాల్లో 3 లోకాలు తీసుకొని పెట్టడం జరిగింది. పైనది దేవలోకం, రెండోది టైం బౌండ్ ఉన్న మన భూలోకాన్ని చూపించాను. గుడి బడి ఇళ్ళు వాకిళ్ళు పొలాలు, కింద కొంచెం నీచ మనస్తత్వం ఉండనండి, జలసి అవన్నీ ఉండే ఎట్లా రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండే పాతాళ లోకాన్ని కూడా 3 లోకాలుగా చూపించాను. యాక్చువల్గా 14 లోకాల్లో మనం ఉండే భూలోకం 7వ లోకం. సో 14 చూపించడానికి నాకు ప్లేస్ సరిపోదు కాబట్టి 3 లోకాలు మెయిన్గా తీసుకున్నానండి. అట్లాగే అమ్మవారి అర్చన కూడా 64 విధాలు అంటారు. ఆ 64 విధాలు కూడా పాట ద్వారా చేయొచ్చు, నృత్యం ద్వారా చేయొచ్చు. ఎన్నో కళలు, 64 కళలు చాలామందికి మనకు తెలియదండి. దాని గురించి ఒక నెల రోజుల పాటు నేను చదివి దాని 64 కళలను బాగా చూపించడానికి ట్రై చేశాను. ఈ హ్యాండ్ మేడ్ డాల్స్ చేయటం అనేది నా ప్యాషన్, హాబీ అండి. ప్రతి బొమ్మ కూడా నేను చేసినవి తప్పితే కొన్నవేవి లేవు ఇందులో. దాంట్లో ఏం కళలు ఉన్నాయి అనేది కూడా చాలా వివరంగా నేను చూపించాను. ఇంకా ఈ శ్రీచక్రానికి వచ్చేసరికి ఒక చక్రానికి ఒక స్వామిని ఉంటుంది, ఆవిడ పక్కన ఒక యోగిని ఉంటుందండి. అట్లా 9 చక్రాలకి పక్కన 9 మంది యోగినీలు ఉంటారు. అట్లాగే ప్రతి పైన చక్రంలో ఆవిడ బిందువులో లలితా పరమేశ్వరు ఉంటే, నెక్స్ట్ దాంట్లోకి వచ్చి 8 దేవతలు, మళ్ళీ 14, మళ్ళీ 10 అట్లా మొత్తం 102 మంది దేవతల్ని చూపించాను నేను. అట్లాగే దానికి అమ్మవార్ల ప్రసాదాల కింద నాకు చేతనైనట్టు కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు, చెరుకు గడలు అన్నీ కూడా నేను చేసినవేనండి, చేతితో చేసినవే. అసలు ఇవన్నీ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ మైథాలజీ పెట్టాం. మన నెక్స్ట్ జనరేషన్కి ఇది ఎడ్యుకేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందని నేను ఇది పెట్టుకున్నానండి హాబీగా. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాను నేను. ఆ థీమ్ ప్రకారమే నేను వైకుంఠం పెట్టాను, తిరుపతి పెట్టాను. అట్లాగే ఇప్పుడు శ్రీచక్ర యంత్రమును, తర్వాత ముల్లోకాలు, యూనివర్స్ అనేది ఈ సంవత్సరం థీమ్గా తీసుకున్నాను నేను. సంక్రాంతికి బొమ్మలు పెట్టడం అనేది మా ఇంటి ఆచారం ఉంది. మన యొక్క సంస్కృతిని వచ్చే తరాలకు కూడా తెలియజేయటం కోసమే నేను ఇది పెడుతూ వచ్చాను. దీన్ని ఇట్లా అందరికీ తెలిసేట్టుగా చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలండి.